దేవీ శరన్నవరాత్రుల్లో 3వ రోజు అమ్మవారు అన్నపూర్ణాదేవిగా మనకైతే దర్శనమిస్తారు. ఉదయం అయితే నార్మల్గా పూజ చేసుకున్నానండి, కొంచెం హడావిడి అవడం వల్ల. ఇంకా అందుకని ఈవినింగ్ మా ఇంట్లో ఉన్న అన్నపూర్ణాదేవికి అయితే అభిషేకం చేసుకుని, అలాగే మా ఇంట్లో దుర్గమ్మ దగ్గర యథావిధిగా పూజ అయితే చేసుకున్నాను. అలాగే కుంకుమార్చన కూడా చేసుకున్నానండి. అన్నపూర్ణ అంటేనే ఆ పేరులో ఎంతో నిండుదనం కనిపిస్తుంది కదా. పూర్ణము అంటే అసలు ఖాళీ లేకుండా సమృద్ధిగా అన్నట్లు అనిపిస్తుంది అనమాట. ఈ రోజున మనం అందరం కూడా సమృద్ధిగా తినగలుగుతున్నామంటే, ఎంతో కొంత మనకున్నంతలో తినగలుగుతున్నామంటే ఆ తల్లి దయ వల్లే. నిజంగా నేనైతే మనస్ఫూర్తిగా కోరుకున్నానండి, అందరికీ ఎల్లవెల్ల ఆహారానికి ఎలాంటి కొరత లేకుండా అష్టైశ్వర్యాలు అన్నీ ప్రసాదించాలి తల్లి అని. నా పూజ అయితే చాలా బాగా జరిగింది. ఇంకా నిన్న చేసుకున్న పూజ వీడియో, లాంగ్ వీడియో రేపైతే అప్లోడ్ చేస్తానండి, చూసేయండి. ఇప్పుడు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఓం శ్రీమాత్రే నమః, ఓం అన్నపూర్ణాదేవియే నమః. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.